బ్రహ్మ ముహూర్తంలో లెగిసిన వాళ్ళకి కలువ పువ్వు లాంటి సౌందర్యం, కీర్తి, ధనం, వైభవం, ఆరోగ్యం లభిస్తాయి. ఇలా పెద్దలు చెప్తారు. ఆ బ్రహ్మ ముహూర్తంలో నిద్రలో ఉంటే పుణ్యం తరిగిపోతుందని చెప్తారు. అనారోగ్యం లేకుండా ఆరోగ్యంతో చిరకాలం జీవించాలంటే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కర్తవ్యాలు నిర్వహించాలి అని చెప్పారు. సూర్యోదయానికి 96 నిమిషాల ముందుండే సమయం బ్రహ్మ ముహూర్తం అని సనాతన సంస్కృతిలో చెప్పబడింది. అమృత గడియలు అనే పిలువబడే ఆ అద్భుత సమయాన్ని వినియోగించుకున్న వ్యక్తి కొంతకాలానికి తన జీవితంలో వచ్చిన మార్పును గమనించి తనే ఆశ్చర్యపోతాడు. అనుకున్న లక్ష్యాన్ని అందుకుంటాడు. తన రంగంలో తాను అత్యంత నైపుణ్యాన్ని సంపాదించుకోగలుగుతాడు. నాటిన విత్తనం నీరు, సూర్యదర్శిని గ్రహించి భూమి నుంచి చీల్చుకొని ఎలా అయితే పైకి వస్తుందో, బ్రహ్మ ముహూర్తంలో లేచి చదువు, వృత్తి పని చేసుకునే వ్యక్తి భౌతిక, మానసిక వికాసం పొందుతాడని శాస్త్రాలు చెప్తున్నాయి. అంతట ప్రాముఖ్యత కలిగిన సమయం కనుకనే దాన్ని బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు. అలానే దీన్ని ఒక కట్టు కథగా భావించకూడదు. వైజ్ఞానికంగా నిరూపించబడిన సత్యాన్నే మనం ప్రస్తావించుకుంటున్నాం కాబట్టి దాన్ని సమయం అనకుండా ముహూర్తం అని చెప్పుకుంటున్నారు. ఆ ముహూర్తానికి నిద్రలేచి రోజు తన కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు, ప్రత్యేక శిక్షణ తీసుకునే వాళ్ళు, బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళు జీవితంలో అపారమైన విజయాన్ని అందుకుంటారని ఎటువంటి సందేహం లేదని నిపుణులు చెప్తున్నారు. అలాంటి వారి ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. గృహంలోని ఒత్తిడులు దూరం అవుతాయి. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. ప్రపంచంలోని విజేతలే బ్రహ్మ ముహూర్తంలో లేచి తన కర్తవ్యాలను ప్రవర్తించే వాళ్ళని పరిశీలకులు చెప్తున్నారు. వేద పురాణ ఉపనిషత్తుల్లో బ్రహ్మ ముహూర్తాన్ని విశేషంగా ప్రచారించారు. మనుస్మృతులు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి చదువుకోవాలని, వేద అధ్యయనం చేయాలని ఉంది. వేదాలను వలవేయడం అంటే కఠినమైన శిక్షణ కనుక ఆ వేళలో నిద్రలేచి పుస్తకం పట్టాలని చెప్పారు. సనాతన భారత ధర్మంలోనే కాదు, ప్రపంచంలోనే అనేక ఇతర ధార్మిక విశ్వాసాల వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలోనే ప్రార్థనలు చేస్తూ ఉంటారు. తన దైవిక సంబంధిత కార్యక్రమాలు, గ్రంథాలు అధ్యయనం, ఇతర కార్యక్రమాలు ఆ వేళల్లోనే చేస్తూ ఉంటారు. మొత్తం మానవాళికి ప్రయోజనకరమైన రీతిలో ప్రతి వ్యక్తి తనకు తానుగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కార్యముఖుడయ్యేంతగా ఆ సమయానికి అంత శక్తి కలగడానికి కారణమేంటో తెలుసుకుందాం. సాధారణంగా ఏ కార్యమైనా శుభ సమయంలో మొదలుపెట్టే అలవాటుంది. విద్యారంగం, వివాహం, గృహప్రవేశం, ప్రజ ఉపయోగకరమైనవి ముహూర్తం చూసుకొని ప్రారంభిస్తారు. ముహూర్తం అంటే 2 గడియల కాలం. గడియ అంటే 24 నిమిషాలు. 2 గడియలంటే సుమారు 48 నిమిషాలు. అంటే 48 నిమిషాలు ఒక ముహూర్తం. అంటే 48 నిమిషాల కాలం ఒక ముహూర్తం. కాబట్టి 48 గంటలు. ఒక రోజుకు 30 ముహూర్తాలు. భారతీయ కాలం ప్రకారం ఉదయం 6 గంటలకు రోజు ప్రారంభం కనుక 29వ ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తంగా లెక్కిస్తారు. ఆ రోజు రాత్రి 4 గంటల 24 నిమిషాల నుండి 5 గంటల 12 నిమిషాల వరకు 48 నిమిషాల నిడిది కలిగిన కాలం. గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారం అర్ధరాత్రి 12 తర్వాత రోజు ప్రారంభం కనుక తెల్లవారి 4 గంటల 20 నిమిషాలు 5 గంటల 12 నిమిషాల మధ్య కాలం. ఈ కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. బ్రహ్మ జ్ఞానం, కర్త నిర్వహణలో విజయ సాధన, వికాసం, శారీరక దృఢత్వం ఇలా అన్నిటిలో ఇలా బ్రహ్మ ముహూర్త సమయానికే మొదలు పెట్టడంలో మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. లక్ష్య సాధన, ఏకాగ్రత కోసం ఇతర మనోహరాలు దరి చేరకుండా గురువైపే చూపు ఉండేలా తన మనస్సు లగ్నం చేయాలంటే బ్రహ్మ ముహూర్త సమయం ఎంతో అనుకూలం. సాధకులు ఎవరైనా సరే, ఋషులు, క్రీడాకారులు, కళాకారులు అందరూ ఏకాంతం కోరుకుంటారు. ఋషులు కొండ గృహాల్లో ఇలా ఏకాంతం చేస్తూ తపస్సు చేస్తూ ఉంటారు. అది వారికి అనుకూలం. కానీ మనం లౌకిక ప్రపంచంలో కుటుంబం, వ్యాపార నిర్వహణలో అలా వెళ్ళడం కుదరదు కనుక విశ్వం మొత్తం మన లక్ష్యానికి సహాయం చేయగల సమయాన్నే ఈ బ్రహ్మ ముహూర్తం. సనాతన ధర్మం ఒక జీవన విధానం. వైజ్ఞానికంగా జీవిత పద్ధతుల్ని, నిత్యత జీవిత వ్యవహారాలు ఇవి ఉంచివేశారు. అందుకని మళ్ళీ విడిగా ఒక విధానం నేర్చుకొని ఉపయోగించడం నేర్చుకునేది లేకుండా జీవన గమనమే వైజ్ఞానిక పద్ధతులతో నిర్మించబడింది. అలా రోజు ఉదయం 6 గంటల సమయం నుండి
రాత్రి 9 గంటల సమయం వరకు రుద్ర సమయం అన్నారు. ఈ వేళలో నిద్రించడం నిషేధం. రాత్రి 9 గంటల నుండి అర్ధరాత్రి 12 గంటల సమయాన్ని రాక్షస సమయం అన్నారు. ఈ వేళలో ఖచ్చితంగా నిద్రపోవాలని చెప్పారు. ఇక అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 3 గంటల సమయాన్ని గంధర్వ సమయం అన్నారు. ఈ వేళలో సృష్టి మొత్తం గాఢ నిద్రలో ఉంటుంది. ఉదయం 3 గంటల సమయం నుండి ఉదయం 6 గంటల సమయాన్ని మనోహర సమయం అన్నారు. ఆ వేళలో నిద్ర లేచి మేల్కోవాలని నియమం పెట్టారు. సమయ నియమాలు అర్థమయ్యాయి కదా. మనోహర సమయంలో విశ్వశక్తి అనగా కాస్మిక్ ఎనర్జీ అత్యధికంగా ప్రసరిస్తూ ఉంటుంది. ఆ సమయంలో జ్ఞానంలో కూర్చుంటే, క్రమం తప్పకుండా ఆ పద్ధతిని పాటిస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే ఒక విశేష అనుభూతిని లోనవుతారు. స్వ అనుభవంలో అదేటనేది మీకు తెలుస్తుంది. మీ శరీరం మనశ్శాంతత ప్రణామాలు పొందే అవకాశం ఉండదు. విశ్వశక్తి గ్రహించే సమంజస్వాన్ని మీ శరీరం సంతరించుకుంటుంది. విశ్వశక్తిని గ్రహించే కొద్దీ మీలో ఏకాగ్రత తెలివితేటలు వృద్ధి చెందుతూనే ఉంటాయి. కనుకనే వీలైనంత విశ్వశక్తిని గ్రహించేందుకు నిశ్చిత్తం చేసుకునేందుకు సాధకులు బ్రహ్మముహూర్తాన్ని ఎంచుకొని యోగాసనం వేసి జ్ఞానంలో కూర్చుంటారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏకాగ్రత కోసం జ్ఞానంలో ఉండాలని కట్టుబాటు లేదు. అయితే బ్రహ్మముహూర్త సమయంలో ఏకాగ్రతతో చదువుతున్నా, వృత్తి పనులు చేస్తున్నా, కేవలం జ్ఞానమే చేస్తున్నా కూడా మీలో ఉన్న సహజ శక్తులు ప్రారంభించబడతాయి. ఉద్దీపనం చెందిన అంతర్దీక శక్తి సామర్థ్యాలు మీలో కొత్త ఉద్దేశాన్ని నింపుతాయి. శారీరకంగా మానసికంగా చురుగ్గా తయారవుతారు. కాబట్టి మీలోకి ఆ విశ్వశక్తిని సాధ్యమైనంత ఎక్కువగా ఆహ్వానించండి. అంటే క్రమం తప్పకూడదని అర్థం. బ్రహ్మముహూర్త కాలంలో ధ్వని కాలుష్యం ఉండదు. ఇటు మీకు కాంతి కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం వీటి గురించి తెలుసు. కానీ ధ్వని కాలుష్యం అంటే అతి ధ్వని కాలుష్యం కారణంగా రక్తపోటు పెరుగుతుంది, గుండు కొట్టుకునే వేగం పెరుగుతుంది, మనసు ఏ విషయం మీద లగ్నం కాదు, ఏకాగ్రత కూడని పని చెడుతుంది, చదివే అంశం మనకి పట్టదు. సినిమాలకి కథలు స్టోరీలు రాచే రచయితలు ఏకాంతాన్ని కోరుకుంటారు. శబ్దం లేని ప్రశాంతమైన ప్రదేశంలో తన కళ ఒక బుక్ లో ప్రాణం పోస్తూ ఉంటారు. మనసు ప్రశాంతంగా ఉంటే ఆలోచనలు దారంగా ప్రవరిస్తాయి. రచన అద్భుతంగా కొనసాగుతుంది. కనుకనే దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడే రాస్తూ ఉంటామని అంటూ ఉంటారు. అంటే ఏకాగ్రత మీద ధ్వని ప్రభావం ఉంటుందని అర్థం. అంతెందుకు, మీరింట్లో చదువుకుంటున్నప్పుడు లేదా మీ కుటుంబ సభ్యులు ఏదైనా ముఖ్యమైన విషయాన్ని మాట్లాడుకుంటున్నప్పుడు మీ పై ఫ్లోర్ లో ఉండే వాళ్ళు సౌండ్ చేస్తూ ఉంటే, లేదా ఊర్లో ఏదైనా ఊరేగింపు ఎక్కువ సౌండ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఎంత విసుగ్గా ఉంటుంది కదా. అంటే ఆ ధ్వని మీరు సహించలేనంత విసుగ్గా ఉండడం వల్ల మీ ఏకాగ్రత మీ ద్వేష దారి తప్పుతూ ఉంటుంది. కనుక మనోహర కాలంలో అతి తక్కువ ధ్వని కాలుష్యం ఉంటుంది. కనుక అందులోనూ బ్రహ్మ ముహూర్తం కనుక ఒక పని మీరు ప్రారంభిస్తే ఆ పని చాలా సురుగ్గా సాగుతుంది. బ్రహ్మముహూర్త కాలంలో వాతావరణం పవిత్రంగా ఉండడం ఒక కారణం. పగలంతా వివిధ కార్యకలాపాలతో నిండిపోయిన కాలుష్యం మీ చుట్టూ ఉన్న వాతావరణం తనకు తాను శుభ్రం చేసుకునే సమయం అది. ఆ తెల్లవారుజామున వాతావరణంలో 41% ప్రాణవాయువు అంటే ఆక్సిజన్, 4% బొగ్గు పులుసు అంటే కార్బన్ డైఆక్సైడ్ నిశ్చిత్తమయ్యి ఉంటాయి. అంటే అతి తక్కువ కాలుష్యం ఉండే సమయం అది. పరిశుభ్రమైన ఆ గాలిలో ప్రాణశక్తి ఎక్కువ శాతం ఉంటుంది. ఆ శక్తిని గ్రహించే మెదడు చాలా చురుగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలను అవలోకనం చేయండి. బ్రహ్మముహూర్త సమయంలో విశ్వంతో సహా మన చుట్టూ ఉండే పర్యావరణం మనకెంతో సహకరిస్తుంది. మన శారీరక మానసిక శక్తులను శక్తివంతంగా చేస్తుంది. కాబట్టి మన శరీరం కూడా బ్రహ్మముహూర్త సమయాన్ని ఆకర్షించడానికి సిద్ధపడుతుంది. మానవ శరీరం విశ్వంలోని గాలి, నీరు, నిప్పు, నింగి, నేల 5 తత్వాలతో తయారయ్యిందని మనకు తెలుసు. ఈ కలియుగంతో మనిషి 3 ప్రాథమిక శక్తులతో తయారవుతాయి. అవి కలిసి మన భౌతిక, ఆధ్యాత్మిక ప్రభావితం చేస్తాయి అనేది ఆయుర్వేదం చెప్తుంది. ఈ శక్తులను దోషాలు అని కూడా అంటారు. భూమి, నీరు కలిసి కపదోషాన్ని, గాలి, ఆకాశం కలిసి వాత దోషాన్ని, అగ్ని, నీరు కలిసి పిత్త దోషాన్ని కలిగిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం వాత, పిత్త, కపదోషాల అసమతుల్యత శారీరక విధులను అడ్డుకుంటుంది. శరీరం, మనస్సు స్నేహంగా సామరస్యంగా కలిసి పనిచేయాలి. వాత శక్తి మానసిక కార్యాలకు అవసరం. మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు, తిరిగి రాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు వాత శక్తి మన శరీరంలో ప్రవహిస్తుంది. కనుక ఈ సమయంలో మనం బుద్ధి కుశలగా కలిగిన కార్యక్రమాలు చేసినట్లయితే అవి చక్కగా కొనసాగుతాయి.
అయితే మన మానసిక అంశాలను పట్టించుకోవడానికి గల కారణం ఉంది. వాతశక్తి మన శరీరంలో అనాథక చక్రానికి అనుసంధానం అయి ఉంది. అంటే హృదయ చక్రం అన్నమాట. ఆధ్యాత్మిక శక్తిని వృద్ధి చేసేది, మానసిక సంతులనాన్ని కలిగిస్తూ ఏకాగ్రతను దైవం మీద కేంద్రీకృత చేసి సురుగ్గా ఉంచేది అనాహత చక్రమే. ఈ అనాహత చక్రానికి ఆది దేవతలు శివ పార్వతులు. అంతే చైతన్యానికి ప్రకృతికి ప్రతీకులు అయిన శివ పార్వతులు కొలువున్న హృదయ స్థానాన్ని జాగృతం చేసే వాతశక్తి మనలో బ్రహ్మ జ్ఞానాన్ని పూర్తి చేస్తుంది. సరిగ్గా బ్రహ్మముహూర్త సమయంలో వాతశక్తి ఎంతో అనుకూలం కనుకనే మనం ఆ సమయంలో బుద్ధిని కూడా చురుగ్గా ఉంచుకోవాలంటే వాతశక్తిని ఆహ్వానించాలి. అప్పుడు అనాహత చక్రం జాగృతం అవుతుంది. యోగ శాస్త్రం ప్రకారం అనాహత చక్రం బ్లూ కలర్ లో ఉంటుంది. అనాహత చక్రానికి సమానంగానే వాయువుకి రూపం కూడా ఉంటుంది. వాయువుకున్న గుణం స్వేచ్ఛగా ప్రవహించడం. ఆకాశం అనంతానికి గుర్తు. అంటే మన కళాత్మకతను, బుద్ధి వికాసాన్ని అనంతంగా విస్తరింపచేసేందుకు అనాథన చక్రం అంటే హృదయ చక్రం ప్రవేశం చేస్తుంది. అనాథ చక్రం సంకల్ప సిద్ధిని ప్రేరేపితం చేస్తుంది. కార్యసిద్ధికి కావలసిన సంకల్ప సిద్ధిని అందిస్తుంది. అనాథన చక్రం ఎంత పరిశుద్ధిగా ఉంది అంటే మన కార్యం త్వరగా మొదలవుతుంది. గాఢ నిద్ర నుంచి మేల్కొన్నాక బ్రహ్మముహూర్త సమయంలో మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మరింత క్రియాశీలకంగా పనిచేస్తుంది. విశ్వశక్తి కూడా అధికంగా ఉంటుంది కనుక శరీరం, మెదడు అనంత విశ్వశక్తిని గ్రహిస్తాయి. ప్రకృతి నియమాల ప్రకారం మనం నడుచుకున్నట్లయితే శారీరక, మానసిక శక్తులు అత్యంత చురుగ్గా పనిచేస్తాయి. అందువలనే మన పూర్వీకులు బ్రహ్మముహూర్తానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మీరందరూ కూడా బ్రహ్మముహూర్తానికి లేవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మన అందరికి చాలా చాలా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.